హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో బై క్లాసిక్ టీవీ. అండ్ ఈ రోజు వీడియోలో అయితే చాలా ఫన్ ఉంటుంది, ఛాలెంజ్ ఉంటుంది అండ్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ శిల్పారామం విత్ us. ఎస్ అండ్ శిల్పారామం అంటే నీకేం గుర్తొస్తుంది? నాకు ఆర్ట్, హెరిటేజ్, ఆథెంటిసిటీ అనేది గుర్తొస్తుంది నార్మల్గా అయితే. ఓకే, షాపింగ్. యా, దర్ ఇస్ లాట్స్ ఆఫ్ షాపింగ్ టు డూ యాక్చువల్లీ. రకరకాలు లైక్ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ట్రెడిషనల్ ఆర్ట్స్ కానీ అన్నీ ఉంటాయి. కానీ ఈరోజు మనం షాపింగ్ చేస్తుంది ఏంటి అంటే లాస్ట్ ఒక ట్రెజర్ హంట్ చేస్తున్నాం కదా, ట్రెజర్ హంట్ ఛాలెంజ్ ఉంటుంది ఇక్కడ ఉన్న షాప్స్ అన్నిటిలోనూ. అండ్ లాస్ట్లో మనకి ట్రెజర్ వస్తుంది, దాంతో మనం షాపింగ్ చేస్తాం అనమాట. ఏ మళ్ళీ మనమేనా ఇది ఆడుకునేది గేమ్? నో బాయ్స్ ఆర్ ఆల్సో జాయినింగ్ అస్. నీ Okay. టీం లోపల నా టీం లోపల కాంటెస్ట్ డిసైడ్ చేసుకుందాం. Start. ఈ పంటల్లో నేను రానా ఒక టీం అయ్యాము అండ్ సింధు సాయి ఒక టీము. ఎవరు ఎక్కువ ఫస్ట్ ట్రెజర్ హ్యాండ్ చేస్తారో చూద్దాం. ఏ హ్యాండ్లో చూడాలంట. సరే, ఓకే, వి గాట్ గ్రీన్ కలర్. ఓకే, సో దీంట్లో చిట్ కోడ్ ఉంటుంది, దాన్ని బట్టి నెక్స్ట్ చిట్ ఎక్కడికి వెళ్ళాలో మీరు చూసుకోండి. ఓకే, లెట్స్ గో. సో మన ఫస్ట్ చిట్ వచ్చేసి ఇంత పెద్దగా It's ఉంది. not just a cloth. I am హిస్టరీ డ్రాన్ విత్ బ్యాంబూ పెన్. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రాస్ కల్చరల్ ఆర్ట్. ఆర్ట్ అంటే బేసికల్లీ నైస్. నైస్. ఇది నాకు అర్థమైనట్టే ఉంది, ఎక్కడ విన్నట్టు కూడా ఉంది. డిఫరెంట్ ఆర్ట్స్ ఉంటాయి కదా. అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిర్మల్ పెయింటింగ్స్ అని, కలంకారీ ఆర్ట్ అని. ఆంధ్ర అంటే బేసికల్లీ కలంకారీ, మేబీ కలంకారీ షాప్స్ అవ్వచ్చు. అవునా? ఇక్కడ సరే, చాలా షాప్స్ ఉన్నాయి కదా, చూద్దాం. క్యూట్, పింట్రెస్టీ విత్ క్లే అండ్ ఫ్రెజైలిటీ. డెలికేట్ ఉంటాయి, క్లే ఉంటాయి, ఏమై ఉండొచ్చు? అసలు ఇదేనా షాప్, ఇంకా రకరకాలు ఉంటాయి అక్కడ చూసుకోవాలి కదా. సరే అయితే వెళ్ళి చూసేద్దాం దగ్గరికి వెళ్ళి. చూద్దాం. నాకు యాక్చువల్గా సెట్ చేసిన వాళ్ళ మీద ఏదో ఇక్కడే పెట్టుంటారు. మనిషికి లేదంటే ఖచ్చితంగా టఫ్గా ఇవ్వాలని చెప్పి ఏదో చేస్తుంటారు మనల్ని. మూటగట్టంటే ఇట్లా ఏ ఉంటుంది. కాటన్ సారీ 250, 3 కాటన్ సారీస్ 500. వావ్, నైస్. ఇక్కడ అన్ని సెరమిక్ ఉన్నాయి. సెరమిక్ ఉంది. ఇప్పుడు ఏమని అడగాలి నేను? ఇన్నుండి ఓకే అన్న, ఇప్పుడు నేను నా 6th సెన్స్ వాడతా. ఓకే, ఇటు సైడ్ మీరన్నా కదా ఏ షాప్ నేను చెప్తా. గెస్ట్ ఇది బ్లూ ఈరోజు బ్లూ నాకు చాలా వర్కౌట్ అవుతుంది. వెతకాలి, ఇది దొరకందంటే ఏది ఉండదు. యూ గాట్ ది సెకండ్ సెట్. లిటిల్ డ్రాప్స్ ఆఫ్ ఓషన్, ఈవెన్ హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్. హైదరాబాద్లో ఫేమస్ ఏంటి? అది కాదు. ఓకే, హైదరాబాద్లో ఏం ఫేమస్? హుస్సేన్ సాగర్. ప్యారడైజ్ బిర్యానీ. లిటిల్ డ్రాప్స్ ఆఫ్ ఓషన్, డ్రాప్స్. హైదరాబాద్ ఇస్ ఫేమస్ అండి. మరి హైదరాబాద్ ఇస్ ఫేమస్ ఫర్ ఇట్ అంటే బిర్యానీకి హైదరాబాద్ బిర్యానీ ఫేమస్. ఇంకా హైదరాబాద్ బిర్యానీ ఫేమస్. కేటీఆర్ మెట్రో ట్రైన్ ఇంకా చాయ్ బిర్యానీ చాయ్ చార్మినార్. ఇది మేబీ లైక్ ఇక్కడ ఇక్కడ ఏముండవు కదా. జ్యువెలరీ అంటారా? ఎస్. పెరల్సా? भैया आपके पास कोई चिट है क्या? अच्छा, थैंक यू. లేదంట. बेइज्जती हैपनिंग गाइस. Social anxiety is scared of us. Not we are scared of social anxiety. కదన్నా? ఎస్, అవును. ఓకే, కానీ సరే ఏదైతే నా అది. 6th సెన్స్ కూడా నాకు అందుకు అదే చెప్తుంది. మహా అయితే ఇజ్జత్ పోతుంది అన్న. అంతే, అంతే. పోగొట్టుకున్నా. भैया आपके पास कोई चिट है क्या? ओके, तो ये आप क्या क्या बेच रहे हो? हाँ हाँ, ओके. तो कप्स, ये अच्छा, शो आइटम्स. ये कितने का रेंज में होगा? ये 50 से स्टार्टिंग है हमारे पास. अच्छा, ये कप 50 से स्टार्टिंग है. स्मॉल साइज है ये. अच्छा अच्छा, ये ओवन सेफ है क्या? माइक्रोवेव यूटीजी है सब में. वाओ, चलो బాగుంది అన్న. బాగుంది. From palm leaf to canvas, Orissa's favorite art form. Orissa favorite art form అంటే నాకేం తెలుసు.
పామ్ లీవ్స్ టు క్యాన్వాస్. క్యాన్వాస్ అంటే క్యాన్వాస్ అంటే పెయింటింగ్. పెయింటింగ్ రిలేటెడ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. ఒరిస్సాస్ ఫేవరెట్ ఆర్ట్ ఫామ్. ఆర్ట్ అంటే అది కూడా అంతే, హ్యాండ్ మేడ్ సంథింగ్ అట్లా. ఇది ఏం చేస్తారంటే ఇలాగా పెద్దోళ్ళు ఇలా వేసుకోవాలి ఇలా. అది సోఫాకి వేసుకునేది కండువా కాదు. అవి సోఫాకి వేసుకునేదే. సోఫా మీద కూర్చున్నప్పుడు వేసుకోవచ్చు అది. దాండియా డ్రెస్ నా మనసు కొట్టుకోడింగ్స్ సో మచ్. అరే క్రేజీ ఉంది అసలు. ఇట్స్ లైక్ ఒక గుహ లోపలికి ఇట్లా పోతున్నా కొద్ది వస్తూనే ఉంటాయి కదా, అట్లా ఉంది అసలు సేమ్. హెవెన్ 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 హెవెన్. వై ఇస్ దిస్ సో గుడ్? దెన్ పర్ల్ షాప్కి వెళ్ళాం వెతుక్కుంటూ. అక్కడ సర్చ్ చేస్తే వి ఫౌండ్ అదర్ చిట్ విచ్ సేస్ నాట్ ఎ సెల్ఫీ బట్ ఎ స్కెచ్ ఫర్ యర్ సోల్. దాన్ని డీకోడ్ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే అది ఆర్టిస్ట్ అని. అదేనా? చూడు పట్టచిత్ర పెయింటింగ్. ఓ పట్టచిత్ర పెయింటింగ్. ఐ కెన్ సీ ఒడిషా పట్టచిత్ర పెయింటింగ్. నైస్. yes we got it the place. भैया आपके पास कोई चिट है क्या? థ్యాంక్ యూ. ఓకే, చిట్ దొరికింది గైస్. అసలు ఒడిషా పట్టచిత్ర పెయింటింగ్ అంటే ఇదన్నమాట. లైక్ ये उड़ीसा का पट्टचित्र पेंटिंग है. ये एक्चुअली क्या होता है, ये 3 लेयर कॉटन क्लॉथ को पेस्ट करके इसको हैंडमेड कैनवास बनाते हैं. उसके बाद वेजिटेबल कलर्स का ऊपर हैंड पेंटिंग किया होता है. ये एंटायर रामायण का लाइफ स्टोरी पर डिपेक्ट किया हुआ है. वाह. तो आप हाथ से बनाते हैं या मशीन से? नहीं हाथ से. गाइस नाको हैंडमेड है और कलर है तो हैंडमेड खुद हाथ से बना. ओके, तो ये सब हैंडमेड है? ऑल टोटल हैंडीक्राफ्ट. सब 3 लेयर कॉटन का है ना? को पेस्ट करके इसको हैंडमेड कैनवास बना के ये नेचुरल कलर का ऊपर पेंटिंग किया हुआ है. अच्छा, तो नो సింథటిక్ కలర్స్, ఓన్లీ న్యాచురల్ కలర్స్. కాటన్ అండ్ హ్యాండ్మేడ్ అంట గైస్. నాకు మిషన్తో చేసిన ఇంత పర్ఫెక్ట్గా రాదు. వీళ్ళు చేతితో ఇంత పర్ఫెక్ట్గా చేసినారంటే చూడండి, లైక్ ఇట్స్ సో పర్ఫెక్ట్. ఒక స్టాంప్ ఉంటుంది కదన్నా, అట్లా వేసినట్టు ఉంది సేమ్. విలేజ్ వైబ్స్ టైమ్లెస్ ట్రైబ్స్. విలేజ్ రిలేటెడ్ ఉంటుంది విలేజ్ కదా, విలేజ్ వైబ్స్ లాగా ఉంది కదా కదా ఈ చెట్టు. టైమ్లెస్ ట్రైబ్స్. గాలి ట్రైబ్స్. ట్రైబ్ అంటే ట్రైబులు అంటే వాళ్ళు గెటప్స్ వేసుకునేదా? అరకులో ఉంటది కదా గైస్ ట్రైబ్. అంటే ఫారెస్ట్ లో తిరుగుతారు చాలా ఉంటాయి వాళ్ళు. అంటే ఇట్లా ముఖం మీద పెయింటింగ్ వేసుకుంటారు కదా ఆ ట్రైబ్స్. చూడు ఖాదీ విలేజ్ ఎంపోరియల్ స్టాల్ అంట. ఇప్పుడు మళ్ళంతా దూరం పోవాలా? మీకు ఫోటోలు తీసుకోవడానికి చెప్పాను కదా, షాపింగ్కి, ఫొటోస్కి, ఎంజాయ్మెంట్కి, కొత్తవి చూడడానికి, ఆర్ట్ పాయింట్స్, మీకు ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో యూ కెన్ హ్యావ్ సమ్ గుడ్ టైం. అసలు మీరు భయపడక్కల. ఈవెన్ ఆర్ట్ కూడా చేస్తారు రాత్రిపూట. కూచిపూడి పర్ఫార్మెన్సెస్ కానీ, ఆర్ట్ కానీ, ఏదైనా పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటూనే ఉంటాయి. నీకు నైనాలంతా చూపించిన చూపించండి అక్కడ పోలికలు ఉన్నాయా? ఎగ్జాక్ట్గా. ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రెజర్ హంట్ చిట్ ఏమైనా మీ దగ్గర ఉందా అంటే దెన్ హీ గేవ్ ఎ చిట్. అండ్ ఆ చిట్లో ఉంది ఏంటంటే స్లైడ్స్, స్వింగ్స్ అండ్ సీక్రెట్, యోర్ క్లూ హైట్స్ హియర్. దాన్ని చూసి వెతికి లాస్ట్కి అది పార్క్ అని డిసైడ్ అయ్యాం. సో బేసికలీ శిల్పారామంలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి సెపరేట్ పార్క్ ఉంటుంది, పెద్దవాళ్ళు షాపింగ్ చేసి చిల్ అయ్యే పార్కే కాకుండా.
The art is so good here, you can come here and get your portraits. It will be like a cute memory. ఎప్పుడు ChatGPT ఏ ఆర్టే కాదు, ఈ ఆర్ట్ని కూడా ఎంకరేజ్ చేయండి. హైదరాబాద్లో మీ లవ్డ్ వన్స్తో కూడా ఇక్కడికి రావచ్చు. మీరు సింగిల్గా వచ్చి కూడా చిల్ అవ్వచ్చు. సో లెట్స్ గో టు స్లైడ్స్, స్వింగ్స్ అండ్ సీక్రెట్స్. ఇఫ్ ఓన్లీ ఐ వాజ్ అ కిడ్. సంక్రాంతి, బోనాలు అన్ని ఫెస్టివల్స్ ఇక్కడ ఉన్నాయి. అన్ని ఇంకా మనం ఫెస్టివల్ జరుపుకోవాలి, ఇక్కడికి వచ్చి చేయాలి. నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతికి వస్తాం. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది, జీవన శైలి అంటే గిరిజన లైఫ్ స్టైల్ అనేది. గిరిజనులు అంటే ట్రైబ్సా? ఓకే, వావ్. సో నాలెడ్జ్ గెయినింగ్ ఇట్ ఈస్. సింధు, మొత్తానికి అయితే మనం ఇక్కడ దాకా వచ్చేసాం. ఇప్పుడు మన 4th క్లూ అనేది ఎలా, ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. అక్కడ అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడగగానే వెంటనే చేతులు పెట్టేసారు ప్రసాదం పెట్టినట్టు. ఈడ అడుగుదామన్నా కూడా నాకు చాలా క్రీపీ. ఏం పేరు తెలుసా? తెలుసు. ఏం పేరు చెప్పు. ముంజయ్య కాదు, వెంకటేష్లు కాదు. అతను ముంజయ్య. ఆయన కాదు, ఆయన పేరు చెప్పు. వెంకటేశ్వర్లు 2. ట్రండి చూడండి, ఎగబెట్టరాలు నన్ను మోసం చేయలేరు. అంటే మీరు అనుకున్నా మీరే చాలా ఇంటెలిజెంట్. మాకు అట్లా కనిపిస్తుంది కదా, మా ఐస్ చాలా ఇది వేరే కలర్ అయితే కనిపించే ఛాన్స్ లేదు. బ్లూ కాబట్టి అటు ఇటు హైలైట్ అయింది కొంచెం. నా డ్రెస్ వాస్తు పనికొస్తుంది. రో 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 టు యువర్ నెక్స్ట్ క్లూ. రో అంటే ఏంట్రా? రో 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 అంటే నాకు రాదు. రో 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 బోటింగ్ ఎక్కడే ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు కదా? అవునండి. యా యా, I'm a big fan of you guys. థ్యాంక్ యూ. యువర్ నేమ్? Take a selfie with you. మిహితా. జస్ట్ నార్మల్గా షాపింగ్ వచ్చారా? జస్ట్ ఫ్రెండ్స్ తో అట్లా వచ్చాము. అవునా? తీసుకోండి పర్లేదు. ఓకే, షాపింగ్ చేశారా? చేస్తున్నాం. యా రానా? నేను కూడా, నన్ను కూడా గుర్తుపడుతున్నారా? థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. నైట్ మీది ఏం కర్రీ మీద నైట్ ఇవాళ? మనకు పార్క్ కనపడింది. వి గాట్ ద పార్క్. ఇదిగో పిల్లలు చూసారు ఎలా ఆడుతున్నారో, ఇలాగ ఉంటుంది. సో పార్క్ అయితే వచ్చాం, మంచిగా ఫస్ట్ ఆడుకున్నాం కానీ పెద్ద పిల్లడు ఊగుతున్నాడు. ఊగడం ఏం పర్లేదు, ఎదుగుదాం. చాలా ఉన్నాయి కదా. సరే, విల్ సర్చ్. యూ గో దట్ సైడ్, ఐల్ గో దిస్ సైడ్. We got the chip. రానా ఇది ఆడుకోవడానికి వెళ్ళిపోయారా? రానా దొరికిందా సిట్? చిత్తి కోసం ఇది పక్కకి గంట పడిపోయింది. నాకు దొరికేసింది. లైన్ లో పెట్టాలి దీన్ని. నాకు దొరికేసింది. దొరికేసిందా? ఇంకెందుకు వదిలేద్దాం దీన్ని. నిన్నెవరు బాగు చేయలేరా? హలో గెట్ ఫుల్ ఆఫ్ మెలోడీ. ఎట్ ఫుల్ ఆఫ్ మెలోడీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇది. హాలో. హాలో అంటే ఫ్లూటే. yes హాలో అంటే లోపల ఏం లేదనే కదండి హాలో అంటే. మనమైతే ప్లేస్కి వచ్చేసాం. మన ప్లేస్కి 5th క్లూ టికెట్ కౌంటర్ దగ్గర ఉంటా అనిపిస్తుంది నాకు. భయ్యా आपको कुछ चीटी मिली है क्या? ऐसा చీటీ కుచ్ మిలా క్యా? మన తర్వాత హిందీ అయినా మాట్లాడుతారు అన్న. నెక్స్ట్ మీరు హిందీ క్లాస్ అన్నారు కదా, ఐ చార్జ్ హిమ్. ఓకే. సో లేదంటే ఐ గెస్ మనం ఇక బోటింగ్ వెళ్ళిపోదాం.
ఓకే సరే తీసుకో. కానీ మొత్తానికి చాలా దీన్ని కష్టపడి? ఏమంటారు? చాలా కష్టపడి బోటింగ్ అయితే వచ్చాం మనం. ఇది నాకు ఒక కానీ- ఫిట్నెస్ సెషన్ లా ఉంది కానీ చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంది. ఇది మీకు పెడితే పెట్టారు కానీ గాట్ ఇట్ బ్రో. బాగా చాలా రిస్కీ ప్రాసెస్ ఉంది ఇది. ఓకే నేను కొంచెం బోటింగ్ ఆపిస్తాను. ఎవ్రీ కేజ్ హైట్స్ అ ఫెదర్, ఫన్ అండ్ ఫన్ అంట. వాట్ కుడ్ ఇట్ మీన్? ఎవ్రీ కేజ్ హైట్స్ అ ఫెదర్, ఫన్ అండ్ ఫన్. బాయ్ బాయ్. ఇట్స్ ఫన్ బాబ్. ఇక్కడ యాక్చువల్లీ మా టీనేజర్స్ కన్నా ఫ్యామిలీ ఎక్కువ వచ్చినాను. సో నెక్స్ట్ టైం నేను ఫ్యామిలీతో వస్తాను మళ్ళీ. ఇట్స్ వెరీ నైస్ ఐడియా. కృష్ణుడు ఆ ఫ్లూట్ పైన ఉంది కదండి, పై వరకు నా హైట్ అదే లేదు కదా. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫ్లూట్లో చూద్దాం. అంత పైకి ఎవడ పెడతాడో, మన వాళ్ళు పెట్టేలో కూడా ఉండాలి కదా. ఫాలింగ్ వాటర్ రైజింగ్ థ్రిల్. ఫైనల్ క్లూ అంట. అంటే మనం ట్రెజర్ దగ్గరలో ఉన్నామా? లాస్ట్ క్లూ. సో మనము క్లూస్ తో పాటు కలంకరీ షాప్స్ చూసాం, పర్ల్ షాప్స్ చూసాం, ఎస్ తర్వాత ఆర్టిస్ట్ ని చూసాం, ఎస్. తర్వాత పార్క్ ని చూసాం, తర్వాత ఫ్లూట్, ఈ సీనరీస్ చూడండి, మధ్యలో ఇల్లులు, తాత. చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. మంచి ప్లేస్ అసలు. ఓకే హియర్ వి కేమ్ అన్న. రాబిట్. ఏది ఏడుంది? రాబిట్. ఓకే ఇదేనా? ఇదే రాబిట్ కేజ్. ఓకే నేను చూడలేదు. నేను ఆ బోర్డు చూస్తున్నా కానీ ఇది చూడలేదు నేను. ఇక్కడ ఉన్న రాబిట్స్. చిన్న మీకు ఏదైనా క్లూ ఇచ్చారు ఎవరైనా? తమ్ముడు ఏంటవి ఊపుతూనే నెత్తి ఇచ్చారు అయితే? అన్న ఐ గివ్ అప్. ఇందా ఇది ఏదో ఐ రాసి- గివ్ అప్ అన్న. దయచేసి కుందేళ్లకు ఏ రకమైన ఆహారం ఇవ్వవద్దు. ప్లీజ్ తెలుసా? కైండ్లీ డు నాట్ ఫీడ్ ఎనీథింగ్ టు రాబిట్స్. ఎందుకు తెలుసా? ఎందుకంటే అవి వాటికి అరుగుదా. ఏంది ఇంతకుముందు ఇక్కడ నుంచే వచ్చినాం కదా, మళ్ళీ ఎందుకు కనిపించలేట్లు? నువ్వే చదువు, చాలా పెద్దగా ఉంది, అంత ఓపిక లేదు. స్టాండ్ క్లోజ్ అండ్ ఫెల్ మై స్ప్రే, యువర్ నెక్స్ట్ క్లూ ఇది ఆన్ ద వే. ఇది ఆన్ ద వే అంటే బేస్లైన్ నెక్స్ట్ ఉందన్నమాట. అంతే, అది ఒక్కటి నాకు అర్థమైంది. యువర్ నెక్స్ట్ క్లూ ఇది ఆన్ ద వే అంటే వెళ్తుంటేనే కనిపిస్తుంది. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. అబే రాబాయ్, ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం. వాటర్ ఫాల్స్ ఇదే. సో యాక్చువల్లీ ఇక్కడ 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి. 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి. నేను భయపడలే. ఇక్కడ వెతుక్కోవాలి మంచి లాస్ట్ ట్రెజర్. దాంతో డబ్బులతో మనకు కొనుక్కోవచ్చు ఏం కావాలి. నేను 3 కొనేసుకున్నా ఆల్రెడీ. వెతకండి వెతకండి వెతకండి. ఎన్ని డబ్బులు? నేనేదో 2003 ఎక్స్పెక్ట్ చేసినా, బట్ చూద్దాం. ఇక్కడికి వెళ్ళలే కదా ఇంకొద్ది ఎక్స్పెక్ట్ చేయదు. మనకే కదా షేర్ ఇది. షేరా మా ఇద్దరికి అంటే అన్ని ట్రెజర్స్ అయ్యి వెయ్ 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 రేస్ వేయరా. అంటే దానిలో ఒక ఏం మాట్లాడి బాబు, దారుణం. సరే, వి వన్ ద ఛాలెంజ్. జీవితంలో ఫస్ట్ టైం ఏమో ఛాలెంజ్ గెలవడం. ఎస్, వి వన్ ద ఛాలెంజ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఛాలెంజ్ గైస్. ఇది శిల్పారామంలో ట్రెజర్ హంట్. ఈ ప్లేసెస్ మీకు అన్ని నచ్చాయి అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చుద్ది కంపల్సరీ నచ్చుద్ది. మీరు విన్నారా? ఎందుకు నచ్చదు? అదే ఆడియన్స్ కోరుకునేది మేము ఎప్పుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే వచ్చిన డబ్బులతో కొనుక్కోవడానికి తిండాము, కొనుక్కుంటాము. నేను నవరాత్రి అవుట్ఫిట్ కొనుక్కోవాలి, చాలా చేయాలి. అన్న నేను ఎన్ని 500 మందిలే
ఇస్తారు, వాళ్ళు మంచి వాళ్ళు. నైనా గురించి తెలుసు, నైనా గురించి తెలిస్తే అలా మాట్లాడు. సరే మా డిస్కషన్స్ తర్వాత ఏం చేస్తామో కూడా కొన్ని క్లిప్స్ పెడతాము. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియో బాధ్యత మాది. అర్థమైందా? మాది. ఓకే బాయ్. పెన్ ఉంది, ఎవరన్నా ఆటోగ్రాఫ్ అడిగితే బాగుండు. అన్నా ఆటోగ్రాఫ్ అన్నా ఆటోగ్రాఫ్ అన్నా. ఏం కావాలి ఆటోగ్రాఫా? సరిపోద్ది, పుట్టుకోకు దాన్ని అలాగే ఉంచు, సైడ్ ఇలా పెట్టు, గాలి పెట్టు. ఓకే బై గైస్. బాయ్.